హలో హలో తాగుతావా రక్షిత్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ వాళ్ళు తాగరంట నువ్వు తాగు అషిమా నువ్వు తాగుతావా తాగుతావా అషియమ్మా యో హ్యాపీ బర్త్డే నాన్న చెప్పు రక్షిత్ నాన్నకి హ్యాపీ బర్త్డే ఈరోజు హ్యాపీ బర్త్డే నాన్న హ్యాపీ బర్త్డే నాన్నకి చెప్పు హ్యాపీ బర్త్డే టు యూ వచ్చాడండి అని అడుగు నాన్న తాగుతావా అడుగు సో హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మార్నింగ్ లేచాక ఆ రోజు నైట్ కేక్ కటింగ్ చేసి అంతా అయ్యి పడుకునేటప్పటికి 1:30 అలా అయిపోయింది. అండ్ మార్నింగ్ లేచాము 8:30కి అండ్ లేచి బయటకు వచ్చి చూస్తే క్లైమేట్ చాలా చల్లగా ఉంది. మా ట్రిప్ ఏమో కానీ ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాం అని చెప్పాం కదా, అన్ఎక్స్పెక్టెడ్గా టెంపరేచర్స్ అన్నీ ఇవి కంప్లీట్గా డౌన్ అయిపోయి సింగిల్ డిజిట్స్లోకి వచ్చాయి అనమాట. అండ్ కంప్లీట్గా 2 days రెయిన్ ఉంది. అండ్ మా ప్లాన్స్ అన్నీ మేము అనుకున్నట్టు వెళ్ళలేదు. బట్ సమ్హో ఆ రోజు మాత్రం చాలా బాగా స్పెండ్ చేసాము. బయటకు వస్తే ఫుల్ ఫ్రీజింగ్ కోల్డ్ అనమాట. బట్ చాలా బాగుంది వాళ్ళ ఏరియా, అదంతా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అన్ని హౌసెస్ ఇలా కొంచెం తక్కువ చూస్తాం అనమాట. అంటే మేము ఉండేది కొంచెం విలేజ్ టైపు, ఇది ఫ్రాంక్ఫర్ట్ అంటే మెయిన్ సిటీ కదా. సో అలా కొంచెం నాకు మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో కూడా వాళ్ళ ఏరియా అది చూపిస్తా. ఎంత బాగుందంటే అసలు సమ్మర్లో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంత ప్లెజెంట్గా ఉంది. నేచర్ ఇష్టపడే వాళ్ళకి చాలా క్లోజ్గా ఉంటుంది. మాకు బాగా అనిపించింది. అండ్ ఇక్కడ పొద్దున్నే ఇంకా కాఫీ తాగి పిల్లల్ని రెడీ చేసుకొని సో బ్రేక్ఫాస్ట్లోకి వచ్చాం స్లోగా. మా వాళ్ళకి కూడా సరిగా నిద్ర లేదు. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ప్యారలల్గా ఇడ్లీ పెట్టాము అండ్ అట్టు కూడా వేసామన్నమాట. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ సాంబార్ చేశారు ఇడ్లీలోకి, అండ్ నేను వచ్చేసి చట్నీ చేశాను. సో మంచిగా ఎమ్మి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. తిందామా వద్దా అనుకుంటూ స్టార్ట్ చేసాము, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది. అరౌండ్ 11:30కి అనుకుంటే బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇదిగోండి ఇక్కడ ఒక్కొక్కరికి సర్వ్ చేస్తున్నాం అనమాట. అందుకే వీడియో తీస్తున్నాను రా. నేనేం చెప్పండి, అందరూ సాంబార్ వేసుకొని తింటున్నాడు. ఉన్నంతసేపు ఇలా ఫుల్గా ఆట పట్టించుకొని ఒకరికొకరు చాలా బాగా ఎంజాయ్ చేసాము మేమైతే. అండ్ ఇక్కడ పిల్లల్ని ఇద్దరిని పొద్దున్నే రెడీ చేస్తాను. అషిత ఎర్లీగా లేస్తుంది. సో 8కి లేచింది అనమాట. కష్టపడి మార్నింగ్ లేచింది, కష్టపడి పడుకోబెట్టాము. ఇంకా మార్నింగ్ వాళ్ళిద్దరికి ఫస్ట్ ఇడ్లీ పెట్టేసి ఇంక ఇద్దరికి స్నానం పోసేసి టిఫిన్ పెట్టేశాను. ఇక దక్షిత్ కూడా రెడీ అయిపోయాడు. పాపం వాడికి ఒక్క టాయ్ కూడా తీసుకురాలా. నేను ఏంటంటే ఇక్కడ టాయ్స్ ఉంటే మళ్ళీ వాళ్ళతో ఎంగేజ్ అవ్వదు కదా, హ్యాపీ బర్త్డే టు యూ. సూపర్. నాన్నకు పెట్టు. 3 సార్లు కొట్టినప్పుడు లైవ్ మ్యాచ్ చూసినా. ఏంట్రా అలా కాదమ్మా. నాన్నకు పెట్టు హ్యాపీ బర్త్డే. నాన్నకు పెట్టు, నాన్నకు పెట్టు. నాన్న చెప్పు హ్యాపీ బర్త్డే టు యూ చెప్పు. నాన్నకు అమ్మి ఏం పెట్టు. రక్షిత్ హ్యాపీ బర్త్డే టు యూ. నాన్న చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు నాన్నకి. టు యూ. నాన్నకి చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు. దక్షిత్ యమ్మీ కేక్ యమ్మీ అమ్మా. ఇగో నాన్నకి హ్యాపీ బర్త్డే చెప్పు. బ్లాక్ నైట్ సెలబ్రేషన్స్లో దక్షిత్ అండ్ అషి లేరు కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కేక్ తీసి మళ్ళీ దక్షిత్తో ఇలా చిన్నగా సెలబ్రేట్ చేయించామన్నమాట. అండ్ అందరం రెడీ అయిపోయాము. అండ్ ఈ నా అవుట్ఫిట్ ఈరోజు వేసుకుంది నేను ఆల్రెడీ మొన్న
ఒక సపరేట్ వీడియో షేర్ చేశాను. సో ఎవరైనా మిస్ అయితే కనుక చూడండి. చాలా బాగుంది అవుట్ఫిట్ అయితే, చాలా కంఫర్టబుల్ అండ్ చాలా చాలా నచ్చింది నాకు. మా హస్బెండ్కి అయితే ఇంకా బాగా నచ్చింది. ఇలాంటి అవుట్ఫిట్ ఫస్ట్ టైం అనమాట జంప్ సూట్ నేను ట్రై చేయడం. సో నాకైతే చాలా కంఫర్టబుల్గా బాగా అనిపించింది, అది కాటన్ కాబట్టి. లింక్ కావాలంటే ఆ వీడియో చెక్ చేయండి. అండ్ ఇక్కడ లంచ్ టైం అయిపోయింది, వాళ్ళకి మార్నింగే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను కాబట్టి లంచ్ అది సపరేట్గా ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఫస్ట్ వాళ్ళకి ఫీడ్ చేసిన ఈ లోపు మా లంచ్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అనమాట. ఇంకా లంచ్ చేసి ఒకసారి బయటకు వెళ్దామని అయితే అనుకున్నాము. అండ్ అషి కూడా ఎంత క్యూట్గా ఉందో ఈ డ్రెస్లో. క్రీమ్ కలర్ వేశాను, ఈవినింగ్కి మంచి బ్లాకిష్ కలర్లో అయిపోయింది అనమాట అదంతా. నువ్వే ఇంపార్టెంట్ రా నీకోసం. ఇప్పుడు చెప్పి ఏంటి, ఏం చెప్పాలి? ఏం చెప్పాలా? ఇంకా ఈ అబ్బాయికి పెళ్లి ఏంటి ఇప్పుడు? ఇంట్లో అందరూ చూస్తారు, ఇది సేమ్ ఇలానే వస్తుంది. ఈ అబ్బాయికి ఏమన్నా మంచి సంబంధాలు ఉంటాయి అప్పుడే అవుతుంది. అదేంట్రా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అంటే పెళ్లి చేసుకుని ఉంటావు, అప్పుడే కదా వాళ్ళందరి సంవత్సరాలు చేసుకుని ఉంటావు. పెళ్లి చేసుకుని అన్నట్లే. ఎన్ని సంవత్సరాలకి? అన్ని సంవత్సరాల తర్వాత చూస్తారు చెప్పు. అంటే చూసారా పెళ్లి చూడండి ఎలా ఏడుస్తున్నాడు పాప. చేసుకుంటా అని చెప్తున్నాడు, వీడియోలో ఏమో పెళ్లి వద్దని చెప్తున్నాడు. చాలా కష్టం. మజ్జిగ స్పెషల్ చాలా బాగుందిరా నిజంగా. వీడియోస్ అన్ని కాపరేట్ వస్తాయి కాబట్టి. సో హోప్ ఈ రా క్లిప్స్ అన్నీ మీరు ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నా. అండ్ నిన్న బర్త్డే వ్లాగ్ పెట్టినప్పుడు చాలామంది చెప్పారు చాలా బాగా ఎంజాయ్ చేసామని. ఇన్స్టాగ్రామ్లో చాలా మెసేజెస్ వచ్చాయి. సో చాలా హ్యాపీగా అనిపించింది, మాకు బాగా అనిపించింది అనమాట. అందుకే మీకు కూడా అలానే షేర్ చేశాను. అండ్ ఈ వీడియోలో కూడా రా క్లిప్స్ చాలా వరకు అలానే పెట్టడానికి ట్రై చేశాను. అండ్ ఇక్కడ మా లంచ్ అన్నీ అయిపోయి అరౌండ్ 2:30 ఆ టైంకి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. హాయ్ హలో విజని కార్ ఏది? రోడ్డు పైన ఉంది, మెయిన్ రోడ్ దగ్గర. దక్షిత్ వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. నువ్వు పట్టుకుని నేను పట్టుకుంటా. ఏంటి ఇన్ని బ్యాగ్స్ తీసుకొచ్చు? నేను ఇటు అషిమా ఆచెళ్తున్నావా? అయ్యా ఆచెళ్తున్నావు నువ్వు? హాయ్ చెప్పు. హాయ్ నాకు కాదు. ఆచెళ్తున్నాం మేము. ఆచ్ క్యాలిక్యులేషన్ అంటే మాకు ఏఎస్ రావాలక్క. ఆడికిచ్చి ఎక్కిచ్చి. వాళ్ళేనా వెళ్తున్నారు? వ్యూ మాత్రం అదిరిపోయింది. Head northwest on Stauffenstrasse. రేపు వాకింగ్ వద్దాం. In 200 meters, turn left onto Auf der Weide. సూపర్ ఉంది అసలు. పెద్ద పెద్ద చెట్లు, గ్రీనరీ. ఓ వేలేదా తిరగడం కోసమా? అండ్ ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా. ఫ్రాంక్ఫర్ట్లో పామెన్ గార్డెన్ అని ఉంటుంది. అది కొంచెం ఇండోర్ అనమాట. అందుకనే వర్షం పడుతుందని తెలిసి ఇండోర్ కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకోవచ్చు అన్నట్టు స్టార్ట్ అయి వెళ్తున్నాము. అండ్ ఇవన్నీ ర్యాప్ సాయిల్ ఫీల్డ్స్ అనమాట. ఎంత బాగుందంటే అసలు చూడడానికి డైరెక్ట్గా చాలా బాగుంది. ఏంద్రా నేను ఫోటోలు తీయదా అనుకుని మీరు తీయించుకుంటున్నారేంట్రా ఫోటోలు? నేను వీడియోలు తీస్తున్నా. లక్కీగా మేము వచ్చేటప్పుడు చిన్న చిన్న చినుకులే పడ్డాయి. ఇది చాలా బాగుందండి ప్లేస్. నేచర్
కి ఇష్టపడే వాళ్ళు ఎంజాయ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా ఇది విజిట్ చేయొచ్చు. అండ్ దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. పర్ హెడ్ €9 ఎంత ఉంటుంది. అండ్ కిడ్స్కి ఫ్రీ అనమాట. ఏజ్ నాకు తెలియదు, మా ఇద్దరు పిల్లలకి అయితే ఫ్రీ. అండ్ లోపల ఇలా డిఫరెంట్ సెటప్స్ ఉంటాయి. మధ్యలో అంతా గార్డెన్ ఉంటుంది, మీరు చూస్తారు వీడియోలో. డిఫరెంట్ కంట్రీస్ నుంచి కొన్ని డిఫరెంట్ ప్లాన్స్ అనమాట. అంటే రెగ్యులర్గా చూసేవి కాకుండా డిఫరెంట్ ప్లాన్స్ అన్నీ ఇలా లోపల ఇండోర్లో పెట్టి చాలా బాగా ప్రొటెక్ట్ చేసి దానికి ప్రతిదానికి స్టోరీ ఇవన్నీ కూడా జర్మన్లో రాసి క్లియర్గా ఉంచారు. సో నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు వెళ్ళి హ్యాపీగా చూసుకోవచ్చు. మేము ఏంటంటే ఇది ఒక ప్లేస్, కొంచెం నాకు ప్లాన్స్ నేచర్ అంటే ఇష్టం కాబట్టి తను ఇలా ప్లాన్ చేసింది అనమాట. ఇదైతే బాగుంది, వర్షం వచ్చిన ఇండోర్లో ఉండొచ్చు అన్నట్టు మేము ప్లాన్ చేసుకొని దీనికి వచ్చాము. అండ్ ఇట్ రియల్లీ వర్త్ అండి నిజంగా. €9 టికెట్కి లోపల చాలా ఉంది చూడడానికి, ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. సో మేము ఇక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. అండ్ వర్షం వచ్చినా లోపల షెల్టర్ ఉంటుంది కాబట్టి బాగా ఉండొచ్చు. అండ్ ఆ రోజు లోపల వెడ్డింగ్ కూడా జరుగుతున్నాయి. ఎంతమంది బ్రైడ్స్ అసలు పెద్ద ఫ్రాక్స్ వేసుకొని, మేమేం షూట్ చేయలేదు మంచిది కాదు అని చెప్పేసి, బట్ ఎంతమంది ఆల్మోస్ట్ 10 to 12 మెంబర్స్ వరకు చూసుంటాము. ఒక వెడ్డింగ్ కూడా ఉంది. ఫొటోస్ దిగడానికి వచ్చారనమాట. ఫోటోగ్రఫీ కూడా ఎంత బాగుందో ప్లేస్. మేము ఆల్మోస్ట్ 4 hours 5 hours స్పెండ్ చేసాము ఫొటోస్ టేకింగ్, వీడియోస్కే ఎంత టైం తీసుకున్నామో అసలు. చాలా బాగా ఎంజాయ్ చేసాం చెప్పాలంటే. అండ్ మేము ఇదంతా కవర్ చేసేలోపు ఫుల్ వర్షం అండి బయట. ఎలా పడిందంటే వర్షం గ్యాప్ ఇచ్చి పడింది అనమాట. సో మేము ఒక్కొక్క దాంట్లో ఉన్నప్పుడు కొంచెం గ్యాప్ తీసుకొని ఈలో బయట అంతా కవర్ చేయడం. అండ్ ఇక్కడ ఈ పువ్వులు పారిజాతం పువ్వులు ఉంటాయి కదా మనకి, రెడ్ కాడలతో సేమ్ అలానే ఉన్నాయి, బట్ ఈ వైట్ కాడలతో ఉన్నాయి. అసలు స్మెల్ అయితే ఇండోర్ కాబట్టి బయట వర్షం, ఆ పూల స్మెల్ ఎంత ప్లెజెంట్గా ఉందో, చాలా బాగా అనిపించింది నాకైతే. అది ఇలా క్లోజ్ అయిపోద్ది అది ఏమైనా వస్తే అందులోకి టీవీలోకి వెళ్ళిపోతాయి అని ఎందులో చూసాను మంచి నేను. ఇవన్నీ పెంచుతున్నారు ఇంకా. ఇదిగా అవే కాదే, ఇలాంటివి ఎందుకు పెంచుతారే డేంజరస్. వాటర్ కనబడుతుంది, అందులో వాటర్ అంటే కైండ్ ఆఫ్ మన కోసం జనానికి తెలియడం కోసం మన అడవుల్లోకి వెళ్ళి చూడలేదు. నేను ఇంకా చాలా పెద్దగా ఉంటాయి ఇంకా పెద్దవి. ఈ ఓబీఐ వాటిల్లో మొక్కలు ఉంటాయి ఇలాంటివి. ఏంది ఈ మొక్కలు ఉంటాయి బయట అమ్ముతారు. ఏంట్రా చెప్పు, దీని గురించి ఏదో మాట్లాడుతున్నా. అది చూపి ఫస్ట్ ఇంకెళ్ళచ్చు పర్లేదు, ఆగింది మన కోసం. వావ్ బాగుంది, ఆగింది మన కోసమే వర్షం. వెళ్ళాలి పదండి వెళ్దాం. ఫస్ట్ అవుట్డోర్ చూసుకుందాం, వర్షం ఆగింది కాబట్టి. వాటర్ డ్రెస్ తడిచిపోద్ది. నానా సమ్మర్ అంటే వర్షం లేకపోతే అసలు సూపర్గా ఎంజాయ్ చేసాం.
వెరీ నైస్. ఏది అండ్ చాలా వరకు కొన్ని ఫోన్స్లో వీడియోస్లో అసలు అంత న్యాయం చేయవండి. డైరెక్ట్గా కళ్ళతో చూస్తే ఆ బ్యూటీ తెలుస్తుంది. అసలు ఈ వాటర్ ఫాల్స్ లాంటి ఫౌంటైన్ లాంటిది ఉంది కదా ఇక్కడ, ఫ్లవర్స్ దగ్గర, చెట్ల దగ్గర అసలు ఆ గ్రీనరీ చెప్పలేను నేను, అంత బాగుంది. మా వాళ్ళు మేము అయితే ఆల్మోస్ట్ 1.5 hours ఓన్లీ అక్కడే స్పెండ్ చేసాము. డిఫరెంట్ వీడియోస్, ఫొటోస్ తీసుకుంటూ అసలు చాలా మంచి టైం స్పెండ్ చేసాము. అంతసేపు వర్షం ఆగింది బాగానే. అండ్ ఇక్కడ చిన్న చిన్న డక్స్, స్వాన్స్ కూడా ఉన్నాయి లోపల. చాలా బాగా అనిపించింది. దక్షిత్ కూడా అప్పుడే నిద్ర లేచాడు అనమాట. జస్ట్ నిద్ర లేచాడు ఆ వాటర్ సౌండ్కు ఏమో. ఇంకా వాడిని కాసేపు కింద వదిలాము. అండ్ అషిత కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది, అస్సలు పడుకోలేదు. ఇక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ కూడా తీసాము అషితకి. ఇవన్నీ తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేస్తాను రీల్స్ లాగా. బూచి అక్క బూచి సరే పులిగా ముట్టాలి బాగా బూచి. ఓకే స్మైల్. పిలుచున్నానా అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట. ఇక్కడ అన్నీ చాలా టాల్గా, వీటిని ఏమంటారు నాకు తెలియదు కానీ డిఫరెంట్ కంట్రీ ప్లాన్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా. ఇవనుకుంటా ఫ్లవర్స్. ఉద్యోగం అసలు ఎంత హైట్ ఉన్నాయో మా బాబోయ్, ఏంటి ఇంత హైట్లో ఉంది. అండ్ ఈ పామన్ గార్డెన్ మొత్తం 22 acresలో ఉందండి. చాలా చాలా పెద్దది. మధ్య మధ్యలో ఇలాంటివి పెడుతూ మిగిలిందంతా గార్డెన్, సో ఓపెన్ ప్లేస్లా పెట్టారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి లోపల తినడానికి ఉంటే కేవ్స్ ఉంటాయి, తర్వాత దేనికి దానికి మనకి వాష్రూమ్స్ ఉంటాయి. సో చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఒక డే మొత్తం ఆల్మోస్ట్ ఒక 3/4 డే అయితే హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. పిల్లలు కూడా ఎంటర్టైన్ అవుతారు. బయట గార్డెన్ అది ఉంటుంది కాబట్టి ప్లే ఏరియా సమ్మర్లో పర్ఫెక్ట్ టైం అండ్ చూసుకోవడానికి. బయట గార్డెన్లో గ్రీనరీ ఉంటుంది కాబట్టి మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కానీ, ఓపెన్ ప్లేస్లో వాళ్ళు ఆడుకున్నట్టు కూడా ఉంటుంది. అండ్ కొన్ని ప్లేసెస్కి రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి, ఎక్కడికి లోపలికి వెళ్ళకూడదని, ముట్టుకోకూడదని. సో ఆ రెస్ట్రిక్షన్స్తో ఉండబట్టి ఇన్ని ఇయర్స్ వాళ్ళు మంచిగా మెయింటైన్ చేశారు.
ఇక్కడ 2 బ్లాక్స్ చూసుకొని వచ్చామన్నమాట ఇలాంటివి. బట్ మేము కొంచెం ఇదంతా తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ ఫుల్ క్లౌడీ బ్లాక్ క్లౌడ్స్ వచ్చేసే చూసారు కదా. అసలు నేను చెప్పలేనండి ఆ గ్రీనరీతో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ దీన్ని వింటర్లో ఊహించుకోలేకపోతున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ వింటర్లో ఒక్క ఆకు కూడా ఉండదు కదా, మొత్తం దెయ్యాలు భూతాలు కోటలా అయిపోతుందేమో అనిపించింది. నేను మా హస్బెండ్ అదే అనుకున్నాం. అసలు గ్రీనరీ ఉంటే ఎంత డిఫరెన్స్ ఉంటుందో అని చెప్పేసి డిఫరెంట్ ఫ్లవర్స్తో మీకు రోజెస్ చూపిస్తాను అసలు ఎంత బాగుందో. అండ్ మేము అవి 2 కవర్ చేసుకొని ఇదంతా తిరిగి వచ్చేలోపు చిన్న చినుకులు స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ మేము స్టార్టింగ్కి వెళ్ళి అక్కడ ఆగి మళ్ళీ వర్షం తగ్గే వరకు ఆగి ఇంటించి కొంచెం స్నాక్స్ కూడా తెచ్చుకున్నాం. అవి తినేసి నేను మొత్తం అంతా షూట్ చేయలేదు, ఎందుకంటే అక్కడ ఎంజాయ్ చేయడం ఫీల్ అవడమే సరిపోయింది. కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే తీశాను. అండ్ ఇక్కడ ఫ్రీగా డక్స్ అవి తిరుగుతూ చాలా బాగా అనిపించింది. కొంతమంది ఓన్లీ ఫోటోగ్రఫీ కోసం మాత్రమే లోపలికి వచ్చారు. ఎక్కడికక్కడ ఎవరికాలు ఫొటోస్ తీసుకోవడం. అండ్ ఇక్కడ విండ్ చూసారా ఎంత హెవీ విండ్ ఉందో అసలు. అండ్ ఇవన్నీ ఫ్రీగా తిరుగుతూ అండ్ నేచర్లో ఫొటోస్ తీసుకునే వాళ్ళు, ఓన్లీ ఇలా చిన్న వాటికి తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ రోజెస్ చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, బట్ ఫుల్ వర్షం వల్ల నేను ఇంకేం కవర్ చేయలేకపోయాను. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్లా ఉన్నాయి, ఒక్కొక్కటి నా అరచేయంత ఉన్నాయి. నేను ఇక్కడ చిన్న క్లిప్పింగ్ తీసుకున్నాను, ఇంకా ఫుల్ వర్షం వచ్చేసి ఇంకా వెళ్ళిపోయాను. అరటి చెట్లు క్వాక్ 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 క్వాక్. వావ్, సూపర్ ఉంది. దక్షి ఏంటమ్మా అది? పోయింది, వదిలే పోయింది. లివ్ ఇట్. యాక్చువల్గా ఇక తులిప్స్ అన్నీ కొంచెం పాడైపోయండి. తులిప్స్ స్టార్టింగ్ సీజన్లో వచ్చి ఉంటే చాలా బాగుండేది. ఇవన్నీ రీల్స్ కోసం చిన్నవి షూట్ చేసుకున్నాం. పిల్లలతో మేము సపరేట్గా ఫొటోస్ దిగడం మా ఇద్దరికి అనేది చాలా కష్టము. మా వాళ్ళు పిల్లల్ని బాగా హ్యాండిల్ చేశారు. అండ్ మాకు కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీశారు. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ మాకు కూడా కొన్ని మెమరీస్ అయితే వచ్చాయి. ఎందుకంటే పిల్లలతో మేము ఒక్కళ్ళమే వెళ్ళినప్పుడు మా ఇద్దరికి తీసేవాళ్ళు కూడా ఉండాలి. వీళ్ళందరూ ఫ్రీగా ఉన్నారు కాబట్టి మేము చూసుకుంటాం, మీరు దిగండి అని చెప్పి తీసేవాళ్ళు, పిల్లల్ని చూసుకునే వాళ్ళు. సో చాలా ప్యాంపర్డ్గా అనిపించింది మాకైతే. హోటల్ ఇది భలే ఉంది బుజ్జి. అసలు బుజ్జి చాలా బాగుంది. ఏ అషిమా అక్కడ మెట్లు ఉన్నాయి, దిగండి ఫోటో. ఏ భలే ఉంది ఇక్కడ. వాటర్ అదే అసలు కొట్టుకుపోతే ఇందులో సేమ్ కలర్ లైట్ డార్క్. కానీ పక్షుల స్మెల్ చూడు ఎంత బాగా. స్మెల్ అంటున్నాను, చిచ్చి పక్షుల సౌండ్. కంప్యూటర్ జనరేటెడ్. అవునా, మేబీ అవునులే. ఇండోర్ పక్షులు ఎలా ఉంటాయి, నా పిచ్చి కాకపోతే. అరే ఇక్కడ చూడవే, వీడియో రీల్ ఇక్కడ బాగుంటుంది. ఓ మై గాడ్, సరేరా. థర్డ్ దానికి కూడా వచ్చాము. అసలు ఇది భలే ఉందండి. నాకు బాలి వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉండేది. అక్కడ లోపల ఇలా ఉంటుంది కదా, స్టెప్స్ అవి ఉండి వాటర్లో వెళ్ళడానికి. మీరు నమ్మరు, చూడడానికి చాలా ఈజీగా ఉందని. నేను ఇటు నుంచి అటు క్రాస్ చేయడానికి పిచ్చ భయపడ్డాను, అది స్టోన్ ఏమన్నా లోపలికి దిగిపోతే వాటర్లో పడిపోతామేమో అని. బట్ చాలా బాగుంది అనమాట. అక్కడ కూడా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసాము. అండ్ ఆ వాటర్లో చాలామంది కాయిన్స్ వేశారు. అండ్ ఇక్కడ అషికి దక్షిత్కి కూడా కొన్ని క్యూట్ లిటిల్ వీడియోస్ కూడా తీసాము. దక్షిత్కి అషితకి ఇలా చిన్న వీడియోస్ ఫొటోస్ తీయాలని మాకు చాలా అనిపిస్తుంది. బట్ వెళ్ళిన చోట పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఏంటంటే చూసుకోవడానికి తీయడానికి ఒకళ్ళు ఎంగేజ్ చేసినా ఒకళ్ళు తీయడానికి ఉన్నారు కాబట్టి బాగా వచ్చాయి కొన్ని ఫొటోస్ అయితే. ఈ ట్రిప్లో వాళ్ళిద్దరు
ఇద్దరికి ఎక్కువ మెమరీస్ క్రియేట్ చేసాము. మాకైతే భలే అనిపించింది ఆ ఫొటోస్ వీడియోస్ చూసినప్పుడు. రీసెంట్గా ఒకటి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసినప్పుడు కూడా చాలామంది మంచి మంచి మెసేజెస్ చేశారు. నాది మా చెల్లిది అండ్ వీళ్ళిద్దరిది కూడా సిమిలర్గా ఉంటుంది అనమాట ఆ ఫోటో షేర్ చేసినప్పుడు. అండ్ ఇక్కడ అషిత అయితే ఫుల్ ఆన్ యాక్టివ్ మోడ్లో ఉంది. అస్సలు ఇలా పడుకోలేదు. బేసిక్గా అయితే పడుకుంటుంది కానీ అసలు స్ట్రాలర్లో కూర్చోనని అస్సలు కూర్చోనంటే కూర్చోనంది. ఇంకా అందరం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎత్తుకొని తిప్పుతూ ఉన్నాం అనమాట. అందరిలో బాగా ఎంజాయ్ చేసింది అయితే అషిత, నేను చెప్పగలను. అండ్ ఇక్కడ మంచి మంచిగా చిన్న చిన్న రీల్స్ కోసం చిన్న చిన్న బిట్స్ కూడా ఎవ్రీ ప్లేస్ చాలా సీనిక్గా ఇలా వీడియోస్కి ఫొటోస్కి కూడా చాలా బాగుంది. చూడ్డానికి ఎంత బాగుందో ఇలా క్యాప్చర్ చేసుకోవడానికి కూడా అంత బాగుందనమాట. ఇలా కొన్ని కొన్ని క్యూట్ లిటిల్ వీడియోస్ అయితే తీసుకున్నాము. అండ్ ఈ పర్టికులర్ దాంట్లో ఒక కేవ్లా ఉందన్నమాట, లోపల గుహలాగా ఉండి అందులోనే లోపలికి ఇన్సర్టెడ్ అక్వేరియంస్ లాగా ఉన్నాయి. అందులో చిన్న చిన్న ఫిషెస్తో ఉందన్నమాట, చాలా బాగుంది. ఫిష్ భలే ఉన్నాయి ఫిషెస్. రేడియం కలర్ కూడా చూడండి. కొన్ని చోట్ల లైటింగ్ బాగా పెట్టారు. భలే ఉంది అసలు. వావ్ దక్షిత, ఫిష్ పేరేంటి? సౌత్ అమెరికా, మిడ్ అండ్ సౌత్ అమెరికా. బాగుంది ఎంట్రీ, లోపల క్లోజ్డ్గా. లెట్స్ గో. ఇది ఇంకో సైడ్, అదే సైడ్కి వచ్చినట్టున్నా. వాటర్ దానికి అదర్ సైడ్. వావ్ బాగుంది. మనం ఈ పైన ఎక్కొస్తే అలా పైన ఎక్కొస్తాం. అండ్ అంతా చూసుకొని బయట ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇంకప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. క్లైమేట్ అప్పుడే డౌన్ అవుతుంది. బాగానే టైం స్పెండ్ చేసామండి. అసలు ఎక్స్పెక్ట్ చేయాల వర్షంలో వెళ్ళి తిరిగి వచ్చేస్తామేమో అని అనుకున్నాం, కానీ వెళ్దామా వద్దా అని డౌట్ఫుల్గా వెళ్ళిన వాళ్ళం. టు ది కోర్ ఎంజాయ్ చేసి మంచిగా టైం స్పెండ్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేసి ఇంటికైతే వచ్చేసాము. అండ్ ఇంటికి రాగానే ఇంకా ఫాస్ట్గా డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందనమాట. తను ఆలూ కర్రీ అండ్ సోయా పులావ్ చేసింది. వేడి వేడిగా వర్షంలో హ్యాపీగా వండుకొని ఇంకా అందరం కూర్చొని ఇంక రిలాక్స్ మోడ్కి వచ్చేసామన్నమాట. మా హస్బెండ్ అయితే ఇంక పిల్లలతో టైం స్పెండ్ చేసి, అండ్ తన బర్త్డే ఇలా బయటకు వెళ్ళి, ఇంట్లో మేము రెగ్యులర్గా ఉండేదానికన్నా బయటకు వెళ్ళి అందరితో చాలా బాగా ఎంజాయ్ చేసామనిపించింది. మంచి డే అయితే స్పెండ్ చేసాము. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు మీ వీడియో మిస్ అవ్వకుండా చూసేసేయచ్చు. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ డే ఏం చేసాము, ఎలా స్పెండ్ చేసాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. And see you all tomorrow. Bye bye. Take care.